అదే అండి వీడు ఇంకా బీసీ పోర్ లో ఉన్నాడు. ఏం వేసి పోర్లోకి వెళ్ళావంటే తెలుగు తక్కువ దాదమ్మా ఏదో తెలివైన పెద్దమ్మ పూర్వం అయితే అవును కిందకి మీద పడి ఇప్పుడు అలా పడదా ఎదరు పడి కొడుతుంది. వీళ్ళకి నిజంగా మెడ పోత్రం ఎక్కువ అయిపోయిందిరా. అది బోరింగ్ ఎక్కడ ఉంటదిరా? బోరింగ్ ఇంటికాడ ఉంటుంది. చూడండి బోరింగ్ ఎక్కడ ఉంటదండి? బోరింగ్ కొట్టిన దగ్గర ఉంటుంది. అది కొట్టిన దగ్గర ఉంటుంది, ఎదురుకుంటది అన్నాడు. కాదు బోరింగ్ ఎక్కడ ఉంటదిరా? కాదు బోరింగ్ ఎక్కడ ఉంటదని నువ్వు ఎదురు పట్టుకుంటాను చెయ్యా పళ్ళు రాలిపచ్చుడు. మా ఇంట్లో అయితే మాత్రం మా ప్రెసిడెంట్ బాబు గారు అయితే మా ఇంట్లో ఎదురుగా బోరింగ్ వేసాడు. మా ఇంట్లో బోరింగ్ వేసారంటే వేసారంట చూడండి. చూడు మా బోరింగ్ అయితే ముందుకు కొడితే మాత్రం ఆ ముందుకే నీళ్ళు పడితే తెలుసా? మరి అలాగా నుంచి కొడితే ముందు నుంచి పడుతుంది. నువ్వు మోడల్ నాయన ఇలాంటి మోడల్ అయితే మా దగ్గరికి ఇంకేటి రాలేదు కానీ ఇటువంటి కథలు అయితే కాదు. మంచి పురకం తీసుకొని గురుగారు అయితే మరి ఎక్కడ తొక్కుతాడా? అది ఏటో ఎక్కడం రిక్షా. ఓహో రిక్షానా? రింగ్ 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 రిక్షా బండి. ఓహో రిక్షా బండి. ఆహా రిక్షా బండి. దాన్ని ఎక్కునోడు కొట్టాలి గనగన గంట, దాన్ని చొక్కునోడు కొట్టాలి గనగన గంట. ఊలమ్మో ఊలమ్మో తమాసగా లాగేస్తాండమ్మా. ఆ ముందు రెండు పట్టుకో. కాదు ముందు రెండు పట్టుకోవడం ఏంటి? హ్యాండ్లో. అది ఎక్కడ మీ హ్యాండ్లు? అక్కడ ఉన్నాయి. అక్కడ ఉంటే ఇక్కడ చెప్తున్నావా? సరే సరే ముందు రెండు పట్టుకోవాలి కింద బెల్లకు. ముందు రెండన్నా బాగానే ఉంది కానీ కింద కొట్టుకోవడం ఏంటిది? రిక్షాలు మార్చిన అది యాంగిల్ ఒకటండి ఇందులోనా? అది బెల్ల మీద మనిషి కింద ఏంటిదా? ఆ ట్రాఫిక్ నావ్ అయిపోతుంది. అంటే అంటే పైనుంచి కింద కొట్టుకున్నారు అన్నమాట. ముందు రెండు పట్టుకోని కింద బెల్ల కొట్టుకోని, ముందు రెండు పట్టుకోని కింద బెల్ల కొట్టుకో. దిగుడు దిగుడు చూసుకున్న ఎర్రెత్తిన రిక్షా ఓడు చుక్కల రాలే వరకు, చెమటా చుక్కల రాలే వరకు మురుగులు దాపెట్టి బండి ముందుకు తొక్కేస్తాడు. రింగ 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 రిక్షా బండి. ఓహో రిక్షా బండి. ఆ రిక్షా బండి. దాన్ని ఎక్కువ కొట్టాలి గనగన గంట, దాన్ని తొక్కునోడు కొట్టాలి గనగన. బుర్రకథ అయిపోయింది. పద. కాదు బుర్రకథ ఎక్కి కూడా 5 నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడు తుంగుంటావా? నేను 5 నిమిషాల కంటే ఎక్స్ట్రా ఉండలేను. అదేటండి ఇంచుమించు 3 గంటల సేపు ఉండాలండి. 3 గంటల 3 గంటల 3 గంటలు ఉండవేటి? చచ్చిపోతావు. ఉట్టేనట 500 తీసుకుంటాను. అది ఉట్టేంటిరా 500 తీసుకుంటా. 3 గంటలు ఉండాలి. మీకే మీరు ఉంటారు మా ఉండొద్దు. ఉండడానికి అది ఏట్రా ఉండడానికి అలా చెప్పు. చూడు నాకైతే మాత్రం అలా 3 గంటల సేపు ఉండాలిరా. ఇంకో గంట ఎక్స్ట్రా అయినా పర్లేదండి వద్దాను. అదే నేను కాబట్టి 3 గంటలతో అడ్జస్ట్ అవుతాను కానీ మా చెల్లి అయితే మాత్రం 5 గంటలు ఉండాలిరా. అది చెందాయి కదరా, చెందాయి కానీ పొట్టిదే గట్టిదే గట్టి. సరే గానీ ఇది కథ ఇటువంటి వాళ్ళు రాస్తా. చూడు బుర్రకథలు అంటే ఎటువంటివో దాని విధి విధానం ఎటువంటిదో నేను కథ చెప్తూ ఉంటాను. తమ నువ్వు కొడుతుంటే అబ్బాయి ఏంటి ఎక్కడ సరదా పడుకును ఎక్కడ కొట్టుకున్నావు ఏంటి? నీకు నాన్నమ్మ చచ్చిపోయాడా? గోడ పళ్ళకి పడిపోయిందిరా ఆవిడ. ముసలోళ్ళకి సాయంకాలం పూట భోంచేసి కొండ మంట కడిగేసి గిన్నె ముంతలు కడుక్కొని ఒక మంచం మీదకి వెళ్ళిపోయారు మా నాన్నమ్మ. అప్పుడులో ఇల్లు ఉంటారులే. అయితే ఏం చేసావు? ముసలోళ్ళకి ఏదో కథ చెప్పుకొని పడుకోవడం అలవాటు. అవునవును. ఆ అలవాటు ప్రకారంగా మా నాన్నమ్మలు చెప్తుంటే నేను పక్కన కొడుతుండోండి కొట్టాం. అలా చెప్పు. అప్పుడు మా నాన్నమ్మ అన్నదే నా మూతులు మానవడం నీ తాత మీద నువ్వే బాగా కొడతాను. అవునరా మీ తాతయ్య గారు ఎలా కొట్టేవారు ఒకసారి చెప్పొచ్చు కదా? ముసలోడు కదా వాడు కొడుతుంటే అమ్మ అంత స్పీడే. మరి నువ్వు మనసు స్మూత్ కదా మనం కొడితే. చూడు ఆ రోజుల్లో మీ తాతయ్య గారు ఏదో మీ నాన్నమ్మ కొట్టిసింది అనుకో, ఆ టైప్ లో కానీ ఇప్పుడు కానీ కొట్టామనుకో ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉండదురా. ఇప్పుడు అంత దర్దతో ఆడించాలి. చూడండి ఇప్పుడు ఎంత జనరేట్ అయ్యింది కదా, అంత దర్దతో ఆడించుకుంటే చూడేనా ఇంకా కథా విధానం ఎటువంటిదో మనవాడు చక్కగా చెప్తారు. చూడబాయ్ ఒకసారి వినరా వినరా ఈ కథను వినరా, వినరా వినరా ఈ కథను వినరా. పలనా గమ్మ కదా బాగుగా తెలుపదము, పలనా గమ్మ కదా బాగుగా